పిరికితనం మోసం తప్ప. సో యువతరానికి అండగా ఉండడానికి అన్న నాదెండ్ల గారు వచ్చారు జనసేన పార్టీలో. యువతరానికి నిరుద్యోగంతో నలిగిపోకుండా ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్న నాదెండ్ల గారు జనసేన పార్టీలోకి వచ్చారు. ఇది భావితరాలకి, భవిష్యత్తుకి, తెలుగు ప్రజల భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అన్న మనోహర్ గారు జనసేనకి అండగా పలకటం, అండగా ఉండటం నాకు చాలా కొండంత నైతిక మద్దతునిచ్చింది. మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అన్న నాదెండ్ల మనోహర్ గారు, నేను, మా మధ్య ఏమి కోరికలు లేవు, ఏమి చేద్దాం రాష్ట్రానికి. మన తెనాలి నియోజకవర్గం దగ్గర నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఏమేం చేయగలం. ఇంత ప్రేమ తెనాలి నియోజకవర్గం మీద మనోహర్ గారికి, రాష్ట్ర ప్రజల మీద, తెలుగు ప్రజల మీద ప్రేమ, దేశ సమగ్రత మీద ప్రేమ మమ్మల్ని ఇద్దరిని ఈ రోజున మీ ముందు ఇలా నిలబెట్టినాయి. తెనాలి మన యువత ముందు నిలబెట్టినాయి, పెద్దల ముందు నిలబెట్టినాయి. చాలా మనస్ఫూర్తిగా మీ మద్దతు కావాలి. కేవలం అరుపులు, కేకలు, చప్పట్లు, కేకలు కాదు, నినాదాలు కాదు. మనం కావాల్సిన చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా ఒక అండగా ఉందాం అన్న మనోహర్ గారికి. నేను నా చివరి శ్వాస వరకు, ఆఖరి శ్వాస వరకు అన్న మనోహర్ గారితో నడుస్తాను. చివరి శ్వాస. ఒక దార్శనికుడు, ఒక ద్రష్ట, భవిష్యత్తు తరాల బాధ ఎలా ఉంటుంది ఈ పరిస్థితి తీసుకుంటే ఆలోచించగలిగే ద్రష్ట, దార్శనికుడు. అలాంటి దార్శనికుడు ఎక్కడో రాకుండా ఉండిపోతే, అలాంటి వద్దని మరి ఏ ఉద్దేశంతో పాపం అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో చాలా బలంగా ఒక తేజస్సు, ఒక విద్యుత్ తరంగం అది. అలాంటి వ్యక్తి జనసేనకి అండగా ఉంటానని వచ్చి ఒక తల్లికి పుట్టకపోయినా మేము ఇద్దరం అంత బలమైన అన్న తమ్ముళ్ళ బలం ఉన్న వాళ్ళం, సంబంధం వాళ్ళం. అంత ప్రేమ, అంత ఆప్యాయత, ఈ ఆప్యాయత. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.